శుభోదయం. అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. కర్మ అనేది ఎలా చేయాలి, జ్ఞానులు ఎలా చేస్తారు, సామాన్యులు ఎలా చేస్తారు, కర్మ ఫలము గురించి శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునునకు కార్యోన్ముఖుని చేయడానికై చెప్పినటువంటి కీలకమైన అధ్యాయం. ఈ కర్మయోగములో చివరి 2 శ్లోకములు చాలా చాలా ముఖ్యమైనవి. అందుకే వాటిని సామాన్యులు భగవద్గీత చదవలేరు. కాబట్టి వాటి ఆ 2 శ్లోకముల అర్థము తెలుసుకుంటే తప్పకుండా మనకు అంటే సామాన్యులకు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి గొప్ప భావము తెలుసుకుంటే జీవితాన్ని సరిదిద్దుకొని ముందుకు సాగించవచ్చు. మొదటి శ్లోకం చక్కగా వినండి. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా. దీని భావం ఇంద్రియముల గురించి చూడండి, చక్కగా వినండి. మన శరీరములో ఏ ఏ భాగములు ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటాయో తెలిపేటువంటి అంటే కర్మయోగం. కర్మలు ఆచరించాలంటే ఇంద్రియములు కదా, ఆ ఇంద్రియములకు సహకరించేది మనస్సు, బుద్ధి కదా. ఈ శ్లోకం యొక్క భావము తెలుసుకోండి. స్థూల శరీరము కంటే ప్రతి మనిషికి 5.5 అడుగులో 6 అడుగులో 7 అడుగులో ఒక శరీరము, స్థూల శరీరము, స్థిరమైనటువంటి భౌతిక శరీరం అనేది ఉంటుంది కదా. ఈ శరీరము కంటేను ఇంద్రియములు బలమైనవి. అవి పంచేంద్రియములు కావచ్చు, కర్మేంద్రియములు కావచ్చు. ఇంద్రియాలు కీలకం. అంతేకాదు శరీరము కంటే అవి బలము కలిగినటువంటివి. అంతేకాదు సూక్ష్మములు అంటే ఇంద్రియములు అనేవి చాలా సూక్ష్మమైనవి, శ్రేష్టములు, చాలా గొప్పవి. ఎందుకంటే ఎటువంటి ఘనకార్యమునైనా సాధించేవి అని పేర్కొందురు అని చెప్పబడును. ఇంద్రియముల కంటేను మనస్సు. చూసారా, శరీరము కంటే ఇంద్రియములు, ఇంద్రియముల కంటే మనస్సు. ఎందుకంటే మనస్సే మూల కారణం. ఇంద్రియముల కంటేను మనస్సు, దానికంటేను అంటే ఆ మనస్సు కంటే కూడా బుద్ధి. బుద్ధి అనేది మంచి సుబుద్ధి కావచ్చు, కుబుద్ధి కావచ్చు. బుద్ధి మంచిదైతే మంచి జరుగుతుంది, కు అంటే చెడు, చెడు బుద్ధి అయితే చెడు జరుగుతుంది. బుద్ధి శ్రేష్టమైనది. ఆ బుద్ధి కంటేను చూసారా, ఒక్కొక్క దానికంటే ఒకటి. ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది, అతి అతి సూక్ష్మమైనది ఆత్మ. కాబట్టి ఆత్మ అనేటువంటిది చాలా చాలా కీలకమైనది. శరీరం కంటే గొప్పదేది ఇంద్రియములు, ఇంద్రియముల కంటే గొప్పదేది మనస్సు, దానికంటే గొప్పదేది బుద్ధి, బుద్ధి కంటే గొప్పదేది ఆత్మ. అర్థమైంది కదా. ఇక చివరి శ్లోకం. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మానా జహి శత్రుం మహాబాహో
కామరూపం దురాసదం. ఈ శ్లోకం 43వ శ్లోకం. ఇంతకుముందుది 42. దేంట్లో కర్మయోగం, భగవద్గీతలోని కర్మయోగములో 42వ శ్లోకం తెలుసుకున్నాము. అక్కడ శరీరము కంటే చివరికి ఏది గొప్పది, ఆత్మ గొప్పదని తెలుసుకున్నాము. ఇప్పుడు 43వ శ్లోకం, చివరి శ్లోకం, 3వ అధ్యాయానికి కర్మయోగానికి చివరిది. దీని యొక్క భావం తెలుసుకోవాలి కదా. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా, ఇంకొకసారి, సంస్థభ్యాత్మానమాత్మానా జహి శత్రుం మహాబాహో. మహాబాహు అంటే ఇక్కడ అర్జునుడు. కామరూపం దురాసదం. చివరి శ్లోకం చాలా గొప్పది. ఓ అర్జున, ఓ బాహుబలి, ఈ విధముగా బుద్ధి కంటేను ఆత్మపరమైనదని. చివరి వాక్యంలో ఏం తెలుసుకున్నాం ఇంతకుముందు? బుద్ధి కంటే ఆత్మ గొప్పది, శ్రేష్టమైనది. అంటే సూక్ష్మమైనది, అతి సూక్ష్మం, కంటికి కానరానంత సూక్ష్మమైనది, సున్నితమైనది, బలీయం, అదే సందర్భములో చాలా బలము కలిగినది, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని ఈ విషయాన్ని ఏమని, సూక్ష్మమైనది, బలీయమైనది, మిక్కిలి శ్రేష్టమైనది అని తెలుసుకొని, ఆత్మ గురించి తెలుసుకొని, ఓ మహాబాహు, ఓ అర్జున, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని. చూడండి, బుద్ధి ద్వారా మనస్సును ఏం చేయాలి? కళ్ళెం వేయాలి మనస్సుకు. ఆ కళ్ళెముతో మన నియంత్రణలో పెట్టుకోవాలి, వశపరుచుకొని. దుర్జయ శత్రువైన కామమును, ఈ వీటన్నింటికి, ఈ శరీరానికి, ఇంద్రియములకు, మనస్సుకు, ఆత్మకు శత్రువు ఎవరు? కామము, కోరికలు. ఆ కోరికలకు కళ్ళెం పడాలి. దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపము. ఈ కామాన్ని నిర్మూలింపగలిగితే అప్పుడు నీవు కర్మయోగివిగా, దివ్య పురుషునిగా, జ్ఞానిగా, మహానుభావునిగా నీవు యుద్ధానికి సిద్ధపడతావు. లే అర్జున, లేచి కర్తవ్యోన్ముఖుడవు కమ్ము. చూసారా ఎంత గొప్ప శ్లోకాలు ఈ రెండు తెలుసుకున్నారు కదా. శుభం భూయాత్.